ఓకే, లాస్ట్ క్లాస్ లో ఏం చెప్పాము? హైబ్రిడైజేషన్ అనేది చెప్తా ఉన్నాం కదా. టాపిక్ హైబ్రిడైజేషన్. టాపిక్ ఈస్ హైబ్రిడైజేషన్. అందులో ఏం కంప్లీట్ చేసాం మనం? SP3, SP2 ఈ రెండు కంప్లీట్ చేసాం. SP హైబ్రిడైజేషన్ గురించి మాట్లాడాలి కదా. యు నో వెరీ వెల్. అయినా ఒకసారి గుర్తు చేస్తున్నాం. SP hybridization. What is SP hybridization? The process of intermixing of one s orbital and one p orbital to form two identical sp hybrid orbitals is called SP hybridization. S orbital spherical, p orbital dumbbell, only one dumbbell kada, one p orbital. Two sp hybrid orbitals. This is one sp hybrid orbital. ఇలా ఉంటుంది షేప్ అనుకున్నాం. This is another sp hybrid orbital. These two sp hybrid orbitals are arranged in a linear shape. Bond angle 180 degrees. Okay, linear. Okay, now మరి దీనికి sp hybridization లో కార్బన్ చూసినట్లయితే ఎలాగా ఫామ్ చేస్తుంది? ఎగ్జాంపుల్, ఫార్మేషన్ ఆఫ్ ఎసిటిలిన్ చూసామను, CH ట్రిపుల్ బాండ్ CH, ఆర్ కలిపి రాసినట్లయితే C2H2. వాట్ ఇస్ ఇట్స్ నేమ్ అంటే దట్ ఈస్ ఎసిటిలీన్ కదా, ఎసిటిలీన్. మరి ఇక్కడ చూడు, కార్బన్ ఉంది, 2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్. అంటే కార్బన్ ఇంకా అటామిక్ నంబర్, కార్బన్ అటామిక్ నంబర్ 6, 1s2, 2s2, 2p2. ఎక్సైటెడ్ స్టేట్ లో 1s2, 2s2, 2p3, 2s1, 2p3 అవుతుంది కదా. S లో 1 ఎలక్ట్రాన్, P లో 3 ఎలక్ట్రాన్స్. ఇక్కడ ఏమైంది? SP హైబ్రిడైజేషన్, 1s 1p నే కలిసింది. ఇంకా 2 ప్యూర్ p ఆర్బిటాల్స్ మిగిలిపోయి ఉన్నాయి. అది నీకు తెలియాల్సింది ఇక్కడ. సో ఇప్పుడు ఈ కార్బన్ తీసుకున్నట్లయితే 2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఉంటాయి. లైక్ దిస్. దిస్ ఇస్ వన్ హైబ్రిడ్ ఆర్బిటాల్, దిస్ ఇస్ అనదర్ వన్. ఓకే, హైబ్రిడ్ ఆర్బిటాల్. ఇది ప్యూర్ p ఆర్బిటాల్ కాదు. ఇట్లా రాస్తే డంబెల్, ఈ చిన్నవి రాసావనుకో హైబ్రిడ్ ఆర్బిటాల్. ఇంతవరకు ఒక హైబ్రిడ్ ఆర్బిటాల్, ఇది ఇంకో హైబ్రిడ్ ఆర్బిటాల్. దీంట్లో 2 అన్పేడ్ ఎలక్ట్రాన్స్ వచ్చేస్తాయి, ఈ 2 కూడా కదా. ఈచ్ కార్బన్ ఆటమ్ కంటైన్స్ 2 ప్యూర్ p ఆర్బిటాల్స్. దిస్ వన్ ప్యూర్ p ఆర్బిటాల్, దిస్ అనదర్ ప్యూర్ p ఆర్బిటాల్. సో ఏదో అనుకో, దాన్ని px అనుకో, అదే py అనుకో, ఇది pz అనుకో, ఎలాగైనా. సో అలాగే అనదర్ కార్బన్ ఆటమ్, దట్ ఈస్ ఆల్సో ఓకే. ఈ రెండు కూడా SP హైబ్రిడ్ ఆర్బిటాల్స్. ఒక్కో దాంట్లో ఒక్కో ఎలక్ట్రాన్ ఉంటుంది. దీని దగ్గర కూడా 2 ప్యూర్ p ఆర్బిటాల్స్ ఉన్నాయి ఇలాగా. ఓకే, సో ఇప్పుడు వాట్ హ్యాపెన్స్ హియర్? S ఆర్బిటాల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్, దిస్ SP hybrid orbital overlaps with S orbital of another hydrogen atom along the internuclear axis and forms a sigma bond. Here also overlapping takes place along the internuclear axis and forms a sigma bond. Here SP hybrid orbitals overlaps along the internuclear axis and forms another sigma bond. Okay, now this is what you call ilaga anukunnam. This is PY అనుకున్నాం, దిస్ ఇస్ PZ, PY PZ అనుకున్నాం. సో PY ఇలాగా ఓవర్లాప్ అవుతుంది. ఓకే, నౌ హియర్ PZ ఆర్బిటాల్ ఓవర్లాప్స్ laterally like this. This is one pi bond, this is another pi bond. పైన కింద కలిపి ఒకటే pi bond కదా. సో C సింగిల్ బాండ్ C, ఇటువైపు ఒక హైడ్రోజన్ ఉంది, ఇటువైపు ఒక హైడ్రోజన్ ఉంది. ఇక్కడ 2 pi bonds. ఓకే, ఈ 2 pi bonds, ఇది వేరు ఇది వేరు కాదు, పైన కింద కలిపి ఒకటే ఓవర్లాపింగ్ కదా. సో లైక్ దిస్. బాండ్ యాంగిల్ ఎంత అంటే దట్ ఈస్ 180 degrees. మరి షేప్ ఏంటి అంటే లీనియర్ షేప్. మరి నెంబర్ ఆఫ్ సిగ్మా, టోటల్ నెంబర్ ఆఫ్ బాండ్స్ అంటే 3, 4, 5 బాండ్స్. మరి అవుట్ ఆఫ్ 5 బాండ్స్ సిగ్మా బాండ్స్ ఎన్ని అంటే 3 సిగ్మా బాండ్స్. ఏ ఓవర్లాపింగ్ తో ఫామ్ అయినాయి అంటే 3 సిగ్మా బాండ్స్ కదా. అవుట్ ఆఫ్ 3 సిగ్మా బాండ్స్ 2 సిగ్మా బాండ్స్ ఆర్ ఫార్మ్డ్ బై SPS overlapping. SPS overlapping. 1 sigma bond is formed by SP overlapping. SP overlapping.
pi bonds, total number of pi bonds 2. Pi bond అంటే PP overlapping, nothing but PP overlapping, లేదా P అని కూడా అనొచ్చు, లేదా PP overlapping కదా. సో షేప్ రాసాం కదా, లీనియర్ షేప్, బాండ్ యాంగిల్ 180 degrees. దిస్ ఈస్ అబౌట్ హైబ్రిడైజేషన్ ఆఫ్ కార్బన్ ఇన్ కార్బన్ కాంపౌండ్స్. ఏమేమి హైబ్రిడైజేషన్ అనుకున్నాం? sp3, sp2, sp. ఇది పూర్తిగా తెలిసి ఉండాలి. ఓకే, నా ఇప్పుడు క్వశ్చన్ ఏం అడుగుతాయంటే దీంట్లో, నా లుక్ ఎట్ ద బోర్డ్. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, ఇందులో అడుగుతాడు ఇప్పుడు సైజ్ ఆఫ్ ది ఆర్బిటాల్స్. సైజ్ ఆఫ్ ది ఆర్బిటాల్స్, ఏ ఆర్బిటాల్ సైజ్ ఎక్కువ ఉంటుంది? sp3నా, spనా, sp2నా, spనా? ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి, పర్సంటేజ్ ఆఫ్ sp క్యారెక్టర్ చెప్పాలి కదా. పర్సంటేజ్ ఆఫ్ s క్యారెక్టర్ ఎంత ఉంటుంది అంటే ఒక్కొక్క sp హైబ్రిడ్ ఆర్బిటాల్లో, దట్ ఈస్ హౌ మెనీ s ఆర్బిటాల్స్ ఆర్ ఇన్వాల్వ్డ్? 1 అవుట్ ఆఫ్ 2 into 100, దట్ ఈస్ 50%. అలాగే పర్సంటేజ్ ఆఫ్ p అంటే ఏం చెప్తాం? p ఆర్బిటాల్ 1 ఇన్వాల్వ్ అయింది అవుట్ ఆఫ్ 2 into 100% కాబట్టి దట్ ఈస్ ఆల్సో 50%. 50% s క్యారెక్టర్, 50% p క్యారెక్టర్ ఉంటుంది దీంట్లో. నా చూడు, ఇప్పుడు ఈ 3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఇచ్చి విచ్ ఇస్ లార్జ్, విచ్ ఇస్ స్మాల్ అన్నాడు అనుకో, లేదా అరేంజ్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆర్ అరేంజ్ ఇన్ డిక్రీజింగ్ ఆర్డర్ అంటే ఏం రాస్తావు? ఎలా రాస్తావు? ఎస్, ఎగ్జాక్ట్లీ. p పర్సంటేజ్ దీంట్లో ఎక్కువ కదా, కాబట్టి దిస్ ఈస్ లార్జర్ దాన్ sp2 ఈజ్ లార్జర్ దాన్ sp. ఇది లార్జ్ గా ఉంటుంది. ఎందుకు? p క్యారెక్టర్ ఇక్కడ 75% ఉంటుంది. s క్యారెక్టర్ మీకు తెలుసు కదా 25%, p క్యారెక్టర్ వచ్చేసి 75%. ఇక్కడ ఎంత ఉంటుంది? s క్యారెక్టర్ 33.33 ఉంటుంది, ఇది 66.66. అంటే p అంటే డంబెల్ షేప్ కదా, డంబెల్ షేప్ ఇక్కడ 75% ఉంటే ఇక్కడ 66 తగ్గింది, అంటే లెంత్ తగ్గిపోతుంది. ఇక్కడ చూసినట్లయితే 50%, కాబట్టి ఇంకా తగ్గిపోతుంది. కాబట్టి ఇది ఎలా ఉంటుందంటే, ఇది ఇలా ఉంటే ఇది కొంచెం తగ్గుతుంది, ఇది ఆల్మోస్ట్ స్పెరికల్ షేప్ లో ఉంటుంది 50%. ఇది ఒక బిట్ అడుగుతూ ఉంటాడు. అలాగే వాట్ యు కాల్, ఇంకా ఎలక్ట్రోనెగటివిటీ, ఆర్డర్ ఆఫ్ ఎలక్ట్రోనెగటివిటీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఇక్కడ. దేనికి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ? దేనికి ఎక్కువ ఉంటే దానికి ఎక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ sp3 ఈజ్ లెస్ దాన్, sp2 ఈజ్ లెస్ దాన్ sp. హియర్ ఎలక్ట్రోనెగటివిటీ ఈజ్ మోర్ బికాస్ హయ్యర్ ది పర్సెంట్ ఆఫ్ s, గ్రేటర్ ఈస్ ది ఎలక్ట్రోనెగటివిటీ కదా. ఇప్పుడు ఇంకొకటి ఆర్డర్ ఆఫ్ ది డిస్టెన్స్ ఆర్డర్ అడుగుతాడు. డిస్టెన్స్ ఏది ఎక్కువ డిస్టెన్స్ లో ఉంటుంది, లేదా బాండ్ లెంత్ దేంట్లో ఎక్కువ ఉంటుంది అంటారు. sp3 కార్బన్ h, అలాగే sp2 కార్బన్ h, అలాగే sp కార్బన్ h, ఏది లెంతీగా ఉంటుంది అంటారు. ఎస్, ఎందుకు? sp3 లార్జ్ సైజ్ కదా, కాబట్టి sp3h బాండ్ ఈజ్ లార్జర్ దాన్ sp2h బాండ్ లెంత్ ఈజ్ లార్జర్ దాన్ sph బాండ్ లెంత్. సో ఈ పాయింట్స్ అన్ని చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ బాండ్ ఎనర్జీ, బాండ్ ఎనర్జీ ఆర్డర్ ఎలా ఉంటుంది? సపోజ్ ఇక్కడ నేను C సింగిల్ బాండ్ C ఇచ్చాను, C డబుల్ బాండ్ C ఇచ్చాను, C ట్రిపుల్ బాండ్ C ఇచ్చాను. దేన్ని బ్రేక్ చేయడం ఈజీ అవుతుంది? సింగిల్ బాండ్ ని బ్రేక్ చేయడానికి వాట్ యు కాల్, లెస్ ఎనర్జీ ఈజ్ సఫిషియంట్, డబుల్ బాండ్ ఎక్కువ ఎనర్జీ, ట్రిపుల్ బాండ్ కి ఇంకా ఎక్కువ ఎనర్జీని యూజ్ చేయాలి. ఓకే, అలాగే బాండ్ లెంత్, ఆర్డర్ ఆఫ్ బాండ్ లెంత్ అంటే C సింగిల్ బాండ్ లెంత్ ఎక్కువ ఉంటుందా, C డబుల్ బాండ్ C ఎక్కువ ఉంటుందా, C ట్రిపుల్ బాండ్ C బాండ్ లెంత్ ఎక్కువ ఉంటుందా? ఎస్, C సింగిల్ బాండ్ ఈజ్ గ్రేటర్ దాన్, C డబుల్ బాండ్ C ఈజ్ గ్రేటర్ దాన్, C ట్రిపుల్ బాండ్ C. ఆ బాండ్ లెంత్ కూడా మనం చెప్పొచ్చు. ఎంత అంటే ఎప్పుడు వస్తూ ఉంటుంది కాబట్టి 1.54 ఆంగ్స్ట్రోమ్ యూనిట్స్
ఈ బాండ్ లెంత్ వచ్చేసి 1.34 ఆంగ్స్ట్రామ్ యూనిట్స్. హియర్ బాండ్ లెంత్ ఈస్ దట్ ఈస్ 1.20 ఆంగ్స్ట్రామ్ యూనిట్స్. ఇవన్నీ ఏంటంటే బేసిక్స్. దీన్ని బేస్ చేసుకొని మనం ఒక రియాక్షన్ మెకానిజం కానీ కెమికల్ ప్రాపర్టీస్ కానీ రాసేటప్పుడు ప్రొడక్ట్ ఏం ఫామ్ అవుతుంది లేదా రియాక్షన్ మెకానిజం ఎలా జరుగుతుంది అనేది ఇవన్నీ ప్లే చేస్తాయి. దాంట్లో ఇవన్నీ అప్లై చేయాలి. డైరెక్ట్ గా ఉండదు. ఇట్లా అడగడు ఏది లెంత్ ఎక్కువ, దేనికి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ, ఆర్డర్ ఏంటి, ఇట్లాంటి ఏమి అడగడు. ఒక రియాక్షన్ ఇచ్చి ఫలానా ఎక్స్ వైతో రియాక్ట్ అయితే ప్రొడక్ట్ ఏంటి అంటాడు. ఆ ప్రొడక్ట్ చెప్పాలి అంటే నువ్వు ఇదిగో ఈ పాయింట్స్ అన్ని దానికి అప్లై చేస్తే కానీ నీ ప్రొడక్ట్ రాదు. రైట్ ప్రొడక్ట్ నువ్వు చెప్పలేవు. ఓకే, సో లైక్ దిస్. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ మనం ఆర్గానిక్ కాంపౌండ్ ని రిప్రజెంట్ చేసే విధానం ఏంటి అనేది తెలుసుకుందాం. హౌ టు రిప్రజెంట్ ది ఆర్గానిక్ కాంపౌండ్. ఓకే, నౌ ఫస్ట్ వన్ స్ట్రక్చరల్ ఫార్ములా అని రాసుకో. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ వచ్చేసి స్ట్రక్చరల్ ఫార్ములా. స్ట్రక్చరల్ ఫార్ములా మీన్స్ ఆర్గానిక్ కాంపౌండ్ ని రిప్రజెంట్ చేయడం. ఎలాగా రిప్రజెంట్ చేయొచ్చు సార్? ఫస్ట్ వన్ ఏమో డాట్ స్ట్రక్చర్ ఆర్ లూయిస్ స్ట్రక్చర్. డాట్ స్ట్రక్చర్ అంట ఆర్ లూయిస్ స్ట్రక్చర్. లూయిస్ స్ట్రక్చర్. సో ఈ డాట్ స్ట్రక్చర్ సపోజ్ ఒక కాంపౌండ్ ఉందనుకో, నీకు ఆల్రెడీ కొంత ఐడియా ఉంది కాబట్టి నేను చెప్పేస్తాను అక్కడ నుంచి. సపోజ్ ఈథేన్ ఫార్ములా ఏంటి? C2H6. ఈథేన్ అంటే నువ్వేం రాస్తావు? C2H6 అంటావు. ఈథేన్ C2H6 కదా. మరి దీన్ని ఎలాగా రిప్రజెంట్ చేస్తారు సార్? అసలు ఎలాగా ఫామ్ అవుతుంది? కార్బన్ దగ్గర 4 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ వస్తాయి కదా ఎక్సైటెడ్ స్టేట్ లో. నిన్న క్లాస్ లో కూడా నేర్చుకున్నాం. మరి ఇంకో కార్బన్ ఉంది. ఈ కార్బన్ దగ్గర కూడా 4 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్. ఈచ్ హైడ్రోజన్ ఆటమ్ కంటైన్స్ 1 అన్పెయిడ్ ఎలక్ట్రాన్. ఇదిగో ఈ హైడ్రోజన్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్, హైడ్రోజన్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్, హైడ్రోజన్ అన్పెయిడ్, హైడ్రోజన్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్, హైడ్రోజన్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్. ఇది. సో దిస్ ఈస్ నథింగ్ బట్ లూయిస్ ఎలక్ట్రాన్ డాట్ స్ట్రక్చర్. అంటే ఈ కార్బన్ దగ్గర ఉన్న 2 ఎలక్ట్రాన్స్ షేర్ చేసుకుని ఒక బాండ్. కార్బన్ దగ్గర ఈ హైడ్రోజన్, కార్బన్ దగ్గర ఉన్న ఈ ఎలక్ట్రాన్, హైడ్రోజన్ దగ్గర ఉన్న ఈ ఎలక్ట్రాన్, ఈ 2 షేర్ చేసుకుని ఒక బాండ్ ఫామ్ చేస్తాయి. సో స్టార్టింగ్ లో లూయిస్ చెప్పిన దాని ప్రకారం ఒక బాండ్ ఫామ్ అవ్వాలి అని అంటే ఒక ఆటమ్ దగ్గర ఒక ఎలక్ట్రాన్, ఇంకొక ఆటమ్ దగ్గర ఉన్నటువంటి అనదర్ ఎలక్ట్రాన్ ఆ 2 షేర్ చేసుకుంటే బాండ్ ఫామ్ అవుతుంది అని. దట్ ఈస్ కాల్డ్ కోవలెంట్ బాండ్, షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఇలాగ రాయాలి అంటే ప్రతి కాంపౌండ్ స్ట్రక్చర్ ఇలా రాయాలి అంటే ఇట్ విల్ టేక్ మచ్ టైం కదా. మరి అందుకని దాన్ని తీసేసి డాష్ స్ట్రక్చరల్ ఫార్ములా అనేది మనం రిప్రజెంట్ చేస్తూ ఉన్నాం. డాష్ స్ట్రక్చరల్ ఫార్ములా. డాష్ స్ట్రక్చరల్ ఫార్ములా అంటే ఏంటి సార్? ఇప్పుడు ఇట్లా ఉంది అనుకో, ఒక పెయిర్ కదా, ఇది ఎక్స్ అనే ఆటమ్ది, ఇది వై అనే ఆటమ్ది. సో దీన్ని ఒక డాష్ తో రిప్రజెంట్ చేస్తాం. అంటే సపోజ్ ఎక్స్ ఒక ఎలక్ట్రాన్ ఇచ్చింది, వై ఇంకో ఎలక్ట్రాన్ ఇచ్చింది అంటే దాన్ని ఎలాగ మనం రిప్రజెంట్ చేయొచ్చు అంటే ఎక్స్ కి వై కి మధ్య ఒక డాష్ తో రిప్రజెంట్ చేస్తాం. అంటే దట్ డాష్ ఇండికేట్స్ 1 పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. డాష్ ఇండికేట్స్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని అర్థం. సో ఇప్పుడు మనం ఈ డాష్ తో రాయొచ్చు. అదే ఈథేన్ స్ట్రక్చర్ ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు సార్? ఈథేన్ C2H6 ని ఇప్పుడు ఎలా రిప్రజెంట్ చేస్తామంటే దట్ ఈస్ సి రాసావు. సి ఇక్కడ ఒక పెయిర్ షేర్ చేసుకుంది, ఇటు ఒక పెయిర్, ఇటు ఒక పెయిర్, ఈ రెండింటి మధ్య ఒక పెయిర్, ఇక్కడ ఒక పెయిర్, ఇది ఒక పెయిర్, ఇది ఒక పెయిర్. ఇప్పుడు డాష్ తో రాసాం. ఈ మాటికి డాట్స్ రాయాలంటే ఇబ్బంది కాబట్టి డాష్ రాయడం ఈజీ కాబట్టి ఇలా రిప్రజెంట్ చేసుకుంటాం. అంటే ఒక కాంపౌండ్ ని మనం తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి, రాయడానికి వీలుగా ఎన్ని పద్ధతులు ఉన్నాయి అనేది నేను చెప్తూ ఉన్నాను. ఓకే, సపోజ్ ఇంకా వేరే కాంపౌండ్ ఏమైనా ఉందనుకో, సపోజ్ వాటి కావాలి ఏదో ఇథైల్ ఆల్కహాలో ప్రొపైల్ ఆల్కహాలో ఏదో ఇచ్చాడు అని, ఏ కాంపౌండ్ అయినా మనం రాసుకోవచ్చు. ప్రొపైల్ ఆల్కహాల్ అన్నాడు. ప్రొపైల్ ఆల్కహాల్ ఫార్ములా ఏంటి? ప్రొపైల్ ఆల్కహాల్ C3H7OH. C3H7OH ప్రొపైల్ ఆల్కహాల్.
అంటే 3 కార్బన్ ఐటమ్స్ ఎలాగా ఉంటుంది సార్ ఇది అంటే, ఇదిగో ఈ 3 కార్బన్ ఐటమ్స్ ఇలాగా షేర్ చేసుకున్నాయి. 2 పెయిర్, ఇక్కడ ఒక పెయిర్, అక్కడ ఒక పెయిర్, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇది ఒక హైడ్రోజన్, ఇలాగా రిప్రజెంట్ చేస్తాం. OH, ఇక్కడ ఒక పెయిర్. సో లైక్ దట్. సి అదే OH ఇలాగ. సో డాష్ రాసావు అంటే ఒక పేరు ఉన్నట్టు, అది నీకు తెలియాలి. ప్రొపైల్ ఆల్కహాల్, దీన్ని డాష్ స్ట్రక్చరల్ ఫార్ములా అని అంటాం. ఇలాగ దేన్నైనా రాయొచ్చు. ఇక్కడ ఏమవుతుంది, ఇంకా ఆక్సిజన్ మీద 2 లోన్ పేర్స్ ఉంటాయి. ఎలా ఉంటాయి, కాన్ఫిగరేషన్ రాస్తే తెలుస్తుంది. ఒక లోన్ పేరు ఉంటుందా, 2 లోన్ పేర్స్ ఉంటాయా, అసలు లోన్ పేర్స్ ఉండవా అని. ఆక్సిజన్ అటామిక్ నెంబర్ ఎంత అండి, 8. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p4 కదా. ఎస్ లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇలాగా పి లో 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 1 2 3 4 కదా. ఇంకా ఎక్సైటెడ్ స్టేట్ ఉండదు. 2 లోన్ పేర్స్ ఉన్నాయి, 2 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. కాబట్టి ఇది ఆక్సిజన్ అయితే ఇటువైపు ఒక ఎలక్ట్రాన్, ఇటువైపు ఒక అన్పెయిడ్ ఎలక్ట్రాన్. ఇక్కడ హైడ్రోజన్ తో షేర్ చేసుకుంది, ఇటువైపు కార్బన్ దగ్గర ఉన్న అన్పెయిడ్ ఎలక్ట్రాన్ తో షేర్ చేసింది. ఇదిగో ఈ 2 లోన్ పేర్స్ దానిపైన ఉండిపోతాయి. ఎప్పుడు మనం రాసేటప్పుడు వ్యాలెన్సీ షెల్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ అన్ని రాయాలి, లోన్ పేర్స్ ఉన్నా అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నా. కాబట్టి ఇలాగా రిప్రజెంట్ చేస్తాము ఆక్సిజన్ మీద 2 లోన్ పేర్స్. మరి కార్బన్ దగ్గర ఉండదు కాబట్టి మనం ఏం రాయాలి, హైడ్రోజన్ దగ్గర కూడా ఉండదు కాబట్టి అది కూడా మెన్షన్ చేయాల్సిన పని లేదు. తర్వాత కండెన్స్డ్ స్ట్రక్చరల్ ఫార్ములా. కండెన్స్డ్ స్ట్రక్చరల్ ఫార్ములా ఎలా రాస్తారు సార్ అంటే, ఆ డాష్లు రాయాలన్నా మనకి ఇంకా ఇబ్బంది కాబట్టి కండెన్స్డ్ స్ట్రక్చరల్ ఫార్ములా. ఓకే, మరి దీన్ని ఎలాగే సార్ కండెన్స్డ్ స్ట్రక్చరల్ ఫార్ములా. సపోజ్ డాట్స్ రాసాము, ఇబ్బంది అయింది, డాష్లు పెట్టాం, ఇంకా ఇబ్బంది అయింది. దాన్ని ఇంకా కండెన్స్ చేసి రాయొచ్చు. సపోజ్ ఒక కాంపౌండ్ ఉంది, CH3 CH2 టేకెన్ 4 times CH3 అని రాయొచ్చు. అంటే ఏంటి సార్ దాని అర్థం ఏంటి, కండెన్స్ చేసి రాసాం అంటే బాండ్స్ అన్ని ఇట్లా చుక్కలు పెట్టకుండా, డాట్స్ పెట్టకుండా, డాష్లు పెట్టకుండా ఇలా రాసుకున్నాం. లేకపోతే డాష్లు కానీ డాట్స్ కానీ పెట్టినట్లయితే పేజీ మొత్తం నిండిపోతుంది. ఒక స్ట్రక్చర్ రాయాలి అంటే కన్ఫ్యూజన్ గా కూడా ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ పోగొట్టుకోవడం కోసం మనం ఏర్పాటు చేసుకున్న మెథడ్స్ అన్నమాట, డిఫరెంట్ మెథడ్. అంటే వాట్ డస్ ఇట్ మీన్, దీని అర్థం ఏంటంటే ఇలా ఉన్నట్టు, ఈ కార్బన్ కి 3 ఉన్నట్టు, ఇక్కడ CH2లు 4 ఉన్నాయి అంటే ఇక్కడ ఒక CH2, ఇంకొక CH2, ఇంకొక CH2 ఇలా ఉంది అని 3 CH2లు 4 కదా ఇచ్చాడు, 4 CH2లు ఉన్నాయి, ఇటువైపు ఒక CH3 ఉంది అని లాస్ట్ లో. ఇది దాని మీనింగ్. ఓకే, ఇలా పొడవుగా రాసుకుంటూ వెళ్తే ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా రిప్రజెంట్ చేయటమే కండెన్స్డ్ స్ట్రక్చరల్ ఫార్ములా. ఇది డాష్ అవుతుంది. ఒక్కొక్క డాష్ దగ్గర ఒక్కొక్క పెయిర్ రాస్తే లూయిస్ డాట్ స్ట్రక్చర్ అవుతుంది. సో అలాగా దేన్నైనా రాయొచ్చు. వాట్ ఇస్ ఇట్స్ నేమ్, దీని పేరు చెప్పేసి ఏంటో నీకు తెలుసు కాబట్టి 4 5 6 ఉన్నాయి కాబట్టి N హెక్సేన్. అవునా. సపోజ్ ఇంకో కాంపౌండ్ చెప్తాను. సపోజ్ వాట్ ఈస్ ఇట్స్ నేమ్, CH3 CH, అది కూడా రాయడు, ఈ డాష్ కూడా రాయడు ఇక్కడ. CH3 CHOH CH3 ఇలా రాశాడు అనుకో, అప్పుడు దాన్ని ఏమంటాం అంటే దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది. దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే ఇదిగో 1 2 3 కార్బన్ ఐటమ్స్ ఉన్నాడు. ఇప్పుడు ఈ కార్బన్ కి 3 హైడ్రోజన్స్ ఇట్లా విడిగా ఉన్నాడు. కార్బన్ కి బాండ్, అంతేగాని హైడ్రోజన్ కి కార్బన్ కి బాండ్ కాదు. కార్బన్ కి బాండ్. ఈ కార్బన్ కి ఒక H ఉంది, ఒక OH ఉంది. ఇదిగో OH ఇక్కడ రాసా, పైన కానీ కిందైనా రాసా. ఇంకొక H ఇటువైపు ఉంది. మళ్ళీ ఈ కార్బన్ కి బాండ్, మళ్ళీ దానికి 3 హైడ్రోజన్ ఐటమ్స్ ఇలాగా ఉన్నాయి. ఇది స్ట్రక్చర్. ఇదైనా ఒకటే. అంటే ఇప్పుడు దీన్ని ఏమంటావు, CH, దీన్ని ఇలా కూడా రాసుకో, CH3 CHOH CH3 అని కూడా రాస్తాం మనం. ఓకే, సో మరి ఇది కూడా కండెన్స్డ్ ఫార్ములా కిందకే వస్తుంది. ఇక్కడ ప్రతి హైడ్రోజన్ ని మనం డాష్ తో చూపించలేదు కదా, కండెన్స్ చేసి రాసినట్టు. ఇది మధ్యలో డాష్లు పెట్టుకున్నాం కొంచెం, కానీ మనకి ఈజీగా అర్థం అవడం కోసం కాంపౌండ్ ఇలా రాస్తే నీకు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది.
బ్రాకెట్ పెట్టి ఇలా రాస్తే నీకు క్లారిటీ ఉంటుంది దేని మీద ఓహెచ్ ఉన్నది అనేది. ఇలా ఉంటే నువ్వు ఈ కార్బన్ మీద ఓహెచ్ ఉన్నట్టుగా అర్థం చేసుకోవాలి. అవతల కార్బన్ మీద కాదు, ఈ మిడిల్ కార్బన్ మీద ఓహెచ్ ఉన్నట్టు. సో ఈ బేసిక్ రూల్స్ తెలిసి ఉండాలి. ఇప్పుడు దీని పేరేంటి? 1 2 3 కదా. ప్రో ఏన్ 2 ప్రొపేన్ 2 లేదా 2 ప్రొపనోల్ అంటే మళ్ళీ మనం నేర్చుకుంటాంలే నామినిక్లేచర్, అక్కడ క్లారిటీ వస్తుంది. 2 ప్రొపనోల్. ఓకే. సో లేదా ఐసోప్రొపైల్ ఆల్కహాల్, కామన్ నేమ్ వచ్చేసి ఐసోప్రొపైల్ ఆల్కహాల్. ఎందుకు సార్ దీన్ని ఐసోప్రొపైల్ ఆల్కహాల్ అన్నారు? సెకండ్ లాస్ట్ కార్బన్ మీద CH3 ఉంటే, చివరి నుంచి ఇలా కాంపౌండ్ ఉందనుకో, లాస్ట్ ఇది చివరి కార్బన్ అనుకో, ఇది దీని మీద CH3 ఉంటే సెకండ్ లాస్ట్, ఇది 1 అయితే 2, చివరి నుంచి రెండో కార్బన్, ఆ చివరి నుంచి కూడా కావచ్చు. మిథైల్ గ్రూప్ ఉన్నట్లయితే ఐసో అనే పదాన్ని వాడాలి, అవన్నీ తర్వాత వస్తాయి, మళ్ళీ చెప్తాను. సో కాబట్టి ఇదిగో ఇది ఫస్ట్ కార్బన్, సెకండ్ మీద మిథైల్ ఉంది, పైన ఉండాలని రూల్ లేదు, లైన్ లో ఉండొచ్చు, కింద ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. ఐసోప్రొపైల్ ఆల్కహాల్. సో ఇలాగ రాస్తావు, దిస్ ఈజ్ ఐసోప్రొపైల్ ఆల్కహాల్. ఇది ఏంటి? ఇది కండెన్స్డ్ స్ట్రక్చరల్ ఫార్ములా గురించి నేను చెప్తూ ఉన్నాను నేను, రైట్. అలాగే ఇంకా చూడు, కాంపౌండ్ నీకు ఇలాగే ఇచ్చాను అనుకో, కండెన్స్డ్ స్ట్రక్చరల్ ఫార్ములా CH2 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 ఇలా ఉంది. వాట్ డస్ ఇట్ మీన్? ఇప్పుడు ఇది కూడా కండెన్స్డ్ స్ట్రక్చరే. హైడ్రోజన్ విడిగా రాయలేదు కదా, నేను కార్బన్ కార్బన్ మధ్య డాష్ పెట్టాను కానీ హైడ్రోజన్స్ దగ్గర పెట్టలేదు కదా, అంటే కండెన్స్డ్ స్ట్రక్చర్ కిందే వస్తుంది. అంటే 3 కార్బన్లు ఉన్నాయి కాబట్టి ప్రో, సింగిల్ బాండ్ ఉంది కాబట్టి ఏన్, హైడ్రోకార్బన్ కాబట్టి ఈ, ప్రొపేన్ రింగ్ లాగా ఉంది కాబట్టి ప్రైమరీ ప్రిఫిక్స్ వచ్చేసి సైక్లో అనేది యాడ్ చేయాలి, సైక్లోప్రోపేన్. ఓకే, దిస్ ఈజ్ సైక్లోప్రోపేన్. సో ఇలాగా సపోజ్ కాంపౌండ్ ఇలా ఇచ్చాను నేను, CH2 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 సింగిల్ బాండ్ CH2 అని ఇచ్చాను, సైక్లో బ్యూటేన్. అంతే, 4 కార్బన్ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి బ్యూట్, సింగిల్ బాండ్ కాబట్టి ఏ, హైడ్రోకార్బన్ కాబట్టి, హైడ్రోకార్బన్ అంటే కాంపౌండ్ కంటైన్స్ ఓన్లీ కార్బన్ అండ్ హైడ్రోజన్ ఐటమ్స్ ఈస్ కాల్డ్ హైడ్రోకార్బన్. కార్బన్ హైడ్రోజన్ మాత్రమే ఉన్నట్లయితే దాన్ని ఏమని పలకాలి మనం? హైడ్రోకార్బన్. మరి ఇది హైడ్రోకార్బన్, ఇది కూడా హైడ్రోకార్బనే కదా. సో ముందు అదే రింగ్ లాగా ఉంది కాబట్టి ప్రైమరీ ప్రిఫిక్స్ వచ్చేసి సైక్లో అనేది యాడ్ చేసుకోవాలి, సైక్లోబ్యూటేన్. సో అవి ఆ తర్వాత ఇంకా బాండ్ లైన్ ఫార్ములా, అది కూడా మనకి ఇబ్బంది కాబట్టి, ఇలా రాయడం కూడా ఇబ్బంది కాబట్టి ఇంకా నెక్స్ట్ మనం ఏం తీసుకున్నాము అంటే బాండ్ లైన్ ఫార్ములాని తీసుకున్నాం. బాండ్ లైన్ ఫార్ములా. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ బాండ్ లైన్ ఫార్ములా. బాండ్ లైన్ ఫార్ములా ఏంటి సార్? ఈ బాండ్ లైన్ ఫార్ములా అంటే ఇంకా ఈజీగా రాయడం కోసం, కష్టం లేకుండా ఈజీగా. సపోజ్ ఇలా అన్నాను, వాట్ డస్ ఇట్ మీన్? ప్రతి కార్నర్ లోనూ ఒక కార్బన్ ఉన్నట్టు కదా, కార్బన్ వ్యాలెన్సీ 4 కదా, అంటే దీని స్ట్రక్చర్ ఇది 3 కార్బన్లు ఉన్నట్టు, చివరిలో కార్బన్ ఉన్నట్టు గుర్తుపెట్టుకో, ఈ మధ్యలో ఇలాగ మూలలు ఏవైతే వస్తాయో అక్కడ కార్బన్ ఉన్నట్టు, కార్బన్ చైన్, కార్బన్ స్కెలిటన్ అంటుంది. ఓకే, మరి ఈ కార్బన్ కి ఎన్ని హైడ్రోజన్స్ రావాలి? కార్బన్ కి వ్యాలెన్సీ 4 కదా, ఇటువైపు ఒక బాండ్ ఉన్నట్లయితే, ఇక్కడ ఒక బాండ్ ఉన్నట్లయితే మరి ఇంకా 3 బాండ్స్ రావాలి కదా, ఆ 3 కూడా హైడ్రోజన్స్ ఉన్నట్లే. ఏ రాయలేదు అంటే దట్ ఇంప్లాయిస్ మరి ఇక్కడ కూడా ఏమున్నట్టు, ఇంకొక 3 హైడ్రోజన్స్ ఉన్నట్టు, ఎందుకంటే 4 బాండ్స్ రావాలి, ఇటువైపు ఒకటి ఉంది, మరి 3 రావాలి, 4 అవ్వాలి అంటే, కాబట్టి CH3. ఇక్కడ 2 బాండ్స్ ఉన్నాయి ఈ మిడిల్ కార్బన్ కి, ఇంకా ఎన్ని హైడ్రోజన్స్ రావాలి అని అంటే 2 హైడ్రోజన్స్ రావాలి. వేరే ఐటమ్స్ ఏమైనా ఉన్నట్లయితే క్లోరిన్ కానీ, బ్రోమిన్ కానీ, లేదా OH కానీ ఇంకేమైనా ఉన్నట్లయితే వాటిని మెన్షన్ చేస్తాం స్ట్రక్చర్ మీద. సపోజ్ అలాగే డబుల్ బాండ్ ఉన్నా, ట్రిపుల్ బాండ్ ఉన్నా కానీ మెన్షన్ చేస్తాం. సపోజ్ వాట్ ఈస్ ఇట్స్ నేమ్? ఈ 2 కూడా ఒకటే కదా, 1 2 3 కార్బన్స్ కాబట్టి ప్రోప్, అన్ని సింగిల్ బాండ్స్ కనబడుతున్నాయి కాబట్టి ఏన్, హైడ్రోకార్బన్ కాబట్టి ఈ. ఓకే, సో అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడు, సపోజ్ కాంపౌండ్ ఇలా ఇచ్చాను నేను,
దట్ ఈస్ ఆల్సో బాండ్ లైన్ స్ట్రక్చర్. అంటే దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు నువ్వు స్ట్రైట్ చైన్ ఇలాగ రాసావు అనుకో, ఎన్ని కార్బన్లు ఉన్నాయో తెలియదు నీకు కదా. అందుకని మనం వంకరలుగా రాస్తూ ఉంటాం, కార్నర్స్ ఇలాగా పెడుతూ ఉంటాం. సో ఆ కార్నర్ లో కార్బన్ ఆటం ఉంది అని తెలియటం కోసం అనమాట. ఇలా స్ట్రైట్ గా రాస్తే తెలియదు నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ 5 ఉన్నాయా, 10 ఉన్నాయా, 100 ఉన్నాయా అని. కాబట్టి ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ గమనించినట్లయితే CH3 కదా, ఇది CH2. మళ్ళీ ఇక్కడ ఏముంటుంది, CH 3 బాండ్స్ ఉన్నాయి దీనికి. చూడు ఈ బాండ్ లైన్ లో అటొకటి ఇటొకటి ఇటొకటి, అంటే ఇంకొక హైడ్రోజన్ రావాలి దానికి. మళ్ళీ ఇక్కడ కింద చివరిలో వచ్చింది అంటే CH3 ఎండింగ్ లో కదా. మళ్ళీ ఇక్కడ ఈ కార్బన్ కి 2 బాండ్స్ ఉన్నాయి కాబట్టి 2 హైడ్రోజన్స్ రావాలి. మళ్ళీ ఈ చివరిలో CH3. సో ఈ రెండు ఒకటే. లేదు ఇది నువ్వు స్ట్రైట్ చేంజ్ చేసి రాసుకోవచ్చు, నువ్వు ఇలాగ వంకర్లుగా రాయాల్సిన అవసరం లేదు. CH3 CH2 CH పైన అయినా రాయి, కింద అయినా రాయి ఆ CH3. ఇది CH2, ఇది CH3, అవునా? సో ఇప్పుడు ఏమైంది, ఇది ఈ 3 కూడా ఒకటే. ఇప్పుడు నేమింగ్ ఇవ్వాలి అంటే అటు నుండైనా ఇవ్వు, ఇటు నుండైనా ఇవ్వు, మిడిల్లో ఉంది కాబట్టి CH3. అది నామినిక్లేచర్ లో వస్తుంది, మళ్ళీ చెప్తాను ఆ రూల్స్ అన్ని కూడా. 1 2 3 1 2 3 4 5 6 కదా. 1 2 3 4 5 రాశానా? ఇంకోటి రావాలి, రైట్, ఓకే. ఇంకొకటి కూడా రావాలి, ఓవర్లుక్ అయింది నాకు. ఇక్కడ ఇంకొకటి కూడా రాదు, అప్పుడు ఈ నెంబర్లు కూడా మారిపోతాయి కదా, అలా రావు. సో ఇంకొకటి ఉంది బాబు ఇక్కడ, ఇది ఈ చివర ఉంది కదా. సో దీన్ని ఇక్కడ ఇలాగా రాశాను, CH3, ఇది CH అవుతుంది, రైట్, ఓకే, సరిపోయిందా? రైట్. ఇప్పుడు చూడు, CH2 రాశాను ఇక్కడ, మళ్ళీ ఇక్కడ CH2 రాసి ఇక్కడ CH3 రాశాను, రైట్. ఇప్పుడు నెంబరింగ్ ఎటు నుండి ఇవ్వాలి నువ్వు? నెంబరింగ్ ఎటు నుండి ఇస్తావు? ఇటు నుండి ఇస్తే 1 2 3 4 5 6 3 మీద వచ్చింది. ఇటు నుంచి ఇస్తే 1 2 3 4 మీద వస్తుంది, రాంగ్ అవుతుంది. ఇటు నుంచి ఇవ్వటమే కరెక్ట్ కదా. అప్పుడు ఏమైంది, 3 మిథైల్ హెక్సేన్, 3 మిథైల్ హెక్సేన్, ఓకే, లైక్ దట్. సో ఇవన్నీ కూడా ఏంటి, ఇలా రాస్తావు. 3 మిథైల్ హెక్సేన్ అంటే ఇదిగో ఇలాగా, ఈ ఫస్ట్ ఇక్కడ రాసింది, దిస్ ఈస్ కాల్డ్ బాండ్ లైన్ ఫార్ములా. అలాగే ఏ కాంపౌండ్ కైనా మనం రాయొచ్చు. సపోజ్ ఇంకా చూడు, మరికొన్ని ఎగ్జాంపుల్స్ మనం గమనించినట్లయితే, సపోజ్ వేరే అదర్ ఆటమ్స్ ఉన్నాయనుకో, ఇలాగే ఇచ్చాడు. వాట్ ఇస్ దిస్ నేమ్? ఎస్. అంటే దీన్ని ఎలా రాసుకుంటావు నువ్వు? ఈ చివరిలో CH3, మధ్యలో ఒక CH2, ఇంకొక CH2 కదా. ఆ తర్వాత దీని మీద ఒక OH. ఇది పైన అయినా రాసుకో, కింద అయినా రాసుకో ఆ OH, లేదా సైడ్ అయినా రాసుకో, ఎలాగైనా. ఇది ఫస్ట్ అవుతుంది, ఇది సెకండ్, ఇది థర్డ్. కాబట్టి ప్రొపేన్ 1 ఓల్, ప్రొపేన్ 1 ఓల్, 2 ఓల్ కూడా ఉండొచ్చు. కాబట్టి పొజిషన్ కంపల్సరీగా చెప్పాలి, లేదా 1 ప్రొపనోల్, or it is also called as 1 propanol, right? ఇప్పుడు కాంపౌండ్ ఈస్ లైక్ దిస్. సపోజ్ ఇలా ఇచ్చాడు అనుకో, ఎన్నైనా రాసుకోవచ్చు, అలాగే రాయాలని రూల్ లేదు, ఎన్ని ఎగ్జాంపుల్స్ అయినా మనం చెప్పుకోవచ్చు. వాట్ ఈస్ నేమ్? ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు అంటే CH3 రాసి CHOH, CH3. ఈ కార్బన్ చివరి కార్బన్ 3 ఎందుకు రాస్తున్నారు సార్ హైడ్రోజన్స్? మిడిల్ కార్బన్ కి 1 ఏంటి సార్ అంటే, అక్కడ దాని వ్యాలెన్సీని బట్టి వస్తుంది కదా. ఈ కార్బన్ కి ఒక కార్బన్ తోనే లింక్ ఉంది కాబట్టి 3 హైడ్రోజన్స్ రావాలి. అలాగే మిడిల్ కార్బన్ కి పైన ఓతో లింక్ ఉంది, ఓతలో ఈ కార్బన్ తో, అవతల ఆ కార్బన్ తో లింక్ ఉంది, 3 ఉన్నాయి. ఇంకొకటి రావాలి అంటే ఇంకొక హైడ్రోజన్ కావాలి. ఎట్లా పడితే అట్లాగా ఎన్ని హైడ్రోజన్లు పడితే అన్ని, ఎక్కడ పడితే అక్కడ రాయడానికి లేదు. బేసిక్ రూల్ ఏంటంటే కార్బన్ వ్యాలెన్సీ 4 వ్యాలెన్సీ కంటే ఎక్కువ ఉన్నా, 4 వ్యాలెన్సీ కన్నా తక్కువ ఉన్నా ఆ కాంపౌండ్ ఫామ్ అవ్వదు అని, అది ఉండదు, ఎగ్జిస్ట్ కాదు ఆ కాంపౌండ్. ఇప్పుడు చెప్పు, దీన్ని ఏమంటావు? 3 కార్బన్ ఐటమ్స్ కాబట్టి ప్రో, సింగిల్ బాండ్స్ కాబట్టి ఏన్, 2 మీద OH ఉంది కాబట్టి 2 ఓల్. ఇదేమో ప్రొపేన్ 1 ఓల్, ఇదేమో ప్రొపేన్ 2 ఓల్, అలాగా చెప్పచ్చు. సపోజ్ ఇంకొక కాంపౌండ్ చూడు, ఇలా రాశాను నేను. వాట్ ఇస్ ఇట్స్ నేమ్? ఎస్, ఇందాక రాసినట్టుగానే దీన్ని విడగొట్టి రాస్తే
CH2 అని మీనింగ్, మళ్ళీ ఇది CH2 ఇలాగా 2 కార్బన్ల మధ్య బాండ్. ఓకే, ఈ ప్రతి మూలలో ఒక కార్బన్ ఉంది అని. ఈ మూలలో ఉన్న కార్బన్ కి ఇటొక బాండ్ అటొక బాండ్ ఉంటే ఇంకా 2 హైడ్రోజన్స్ రావాలి. ఏం రాయలేదు అంటే హైడ్రోజన్స్ మిగతా బాండ్స్ అని ఏవైనా ఉన్నట్లయితే ఇదిగో ఇలా రాస్తాం OH అని. సపోజ్ ఇంకో కాంపౌండ్ చెప్తా చూడు. సో వాట్ ఈస్ నేమ్ అంటే సైక్లో propane. Suppose compound is like this, that is bond line structure kada manam rayali, bond line structure. Suppose chudu inkoka example, bond line structure lo nenu ila rasa ఏంటి వాట్ ఇస్ నేమ్ అంటే ఇక్కడ ఇలా రాశానంటే డబుల్ బాండ్ ఉంది అని ఈ కార్బన్ కి మధ్య. అంటే దాన్ని ఎలా రాసుకుంటా అప్పుడు CH3 రాసి ఇక్కడ 2 బాండ్స్ ఇదొకటి 3 బాండ్స్ ఉన్నాయి ఈ కార్బన్ కదా, ఇంకొక హైడ్రోజన్ వస్తుంది డబుల్ బాండ్. ఈ కార్బన్ కి 3 బాండ్స్ ఉన్నాయి 1 2 3 కదా, ఇంకొక హైడ్రోజనే వస్తుంది. ఆ చివరిలో మళ్ళీ CH3 ఉంది. అప్పుడు ఏమైంది ఇది 1 2 3 4 కాబట్టి బ్యూట్ 2ఈన్ లేదా 2బ్యూటీన్ అని కూడా అంటాం. సో ఇలాగా నేమింగ్స్ మనం ఇవ్వచ్చు. స్ట్రక్చర్లు ఇలాగా ఉంటే ఇలా ఎక్స్పాండ్ చేసి రాసుకోవాలి అని అర్థం. దీన్ని మనం ఏమంటున్నాం అంటే బాండ్ లైన్ స్ట్రక్చర్ అని అంటున్నాం. ఓకే, సో ట్రిపుల్ బాండ్ కూడా ఒక ఎగ్జాంపుల్ మనం మాట్లాడదాం. దట్ ఈస్ లైక్ దిస్. స్టార్టింగ్ లోనే ఇలాగ పెట్టున్నాడు కదా, అది కూడా రాయడు అసలు. అక్కడ కార్బన్లని ఏమి రాయడు, ఓన్లీ గీతలు మాత్రమే ఉంటాయి. మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా ఉంది ఇలా ఉంది ఇలా ఉంది ఇలా ఉంది. OH అంట, ఇక్కడ OH ఉందంట. అదర్ ఆటమ్స్ ఏమైనా ఉంటే రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు చెప్పు, స్టార్టింగ్ లో కార్బన్ ఉన్నాడు అంటే C అని. దీనికి 3 బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఒక హైడ్రోజనే ఉంటుంది C. దీనికి సరిపోయినాయి, ఇక హైడ్రోజన్స్ రావు ఈ కార్బన్ కి, ఎందుకంటే ఇటు 3 ఇటు 1 ఉంది కాబట్టి 4. ఇక్కడ CH2, ఇక్కడ మళ్ళీ CH. ఇది 3 బాండ్స్ కనిపిస్తున్నాయి కదా, దాని పైన కానీ కింద కానీ రాసుకో OH. ఆ చివరిలో CH3 ఉన్నాడు. వాటి తెలిసినాయి. ఇప్పుడు ట్రిపుల్ బాండ్ ఉంది, OH ఉంది, ఫంక్షనల్ గ్రూప్. దేనికి ప్రయారిటీ ఇవ్వాలి అంటే ఫంక్షనల్ గ్రూప్కే ఇవ్వాలి. ఫంక్షనల్ గ్రూప్కే ఇవ్వాలి ప్రయారిటీ ఎప్పుడు. సో కాబట్టి అటు నుంచే రావాలి నెంబరింగ్. ఇప్పుడు ఏమైంది, రూట్ వర్డ్ ఏమవుతుంది 5 కార్బన్స్ కాబట్టి పెంట్ కదా. 4 దగ్గర ఐన్ ఉంది, పెంట్ 4 ఐన్ YN ఐన్ 4 ఐన్. 2 దగ్గర OH ఉంది 2 ఓన్. పెంట్ ఐన్, పెంట్ ఐన్ అక్కడ అది రాయలేదు, నేను నెంబర్ రాయాలి కదా. పెంట్ 4 ఐన్ అని రాయాలి, పెంట్ 4 ఐన్. పెంట్ 4 ఐన్ కదా, పెంట్ 4 ఐన్ 2 ఓల్ కదా. 1 2 3 4 5 ఉన్నాయి కాబట్టి పెంట్. తర్వాత అయినా వెంటనే వచ్చేయాలి కదా, కాబట్టి 4 దగ్గర ఐన్ ఉంది కాబట్టి 4 ఐన్, పెంట్ 4 ఐన్. 2 మీద ఓల్ ఉంది కాబట్టి 2 ఓల్. నీకు రూట్ వర్డ్ నీకు ఎలాగ రాయాలి, నామినిక్లేచర్ లో రూట్ వర్డ్ ప్రైమరీ ప్రిఫిక్స్ సఫిక్స్, ప్రైమరీ సఫిక్స్ రాయాలి ముందు. ప్రైమరీ సఫిక్స్ ఆ తర్వాత సెకండరీ సఫిక్స్. ముందు ప్రైమరీ ప్రిఫిక్స్, దానికి ముందు సెకండరీ ప్రిఫిక్స్ రావాలి. ఇది ఐయుపాక్ సిస్టమ్ లో ఒక కాంపౌండ్ కి నేమింగ్ ఇవ్వటము అనేది. ఫస్ట్ రూట్ వర్డ్ కార్బన్ ఆటమ్స్ ని తెలియజేస్తుంది. ప్రైమరీ సఫిక్స్ ఏనా ఈనా అయినా ఎక్కడ పడిపోవాలి, చివరిలో కాదు, అయి తెలుస్తుందా. సెకండరీ సఫిక్స్ ఇండికేట్స్ ఫంక్షనల్ గ్రూప్ ఆర్ ప్రిన్సిపాల్ ఫంక్షనల్ గ్రూప్. ఒకటి కంటే ఎక్కువ ఫంక్షనల్ గ్రూప్స్ ఉంటే ప్రిన్సిపాల్ ఫంక్షనల్ గ్రూప్ ని తెలియజేస్తుంది. కాబట్టి రూట్ వర్డ్ రాసావు 5 కార్బన్స్ కాబట్టి పెంట్ అయిపోయింది. తర్వాత ప్రైమరీ సఫిక్స్ ఏనా ఈనా అయినా పడిపోవాలి. ఐన్ ఉంది, ఎక్కడుంది అది కూడా చెప్పాలి, లొకేషన్ 4 ఐ.
తర్వాత ఓహెచ్ ఉంది, ఫంక్షనల్ గ్రూప్. ఇక్కడ ఏంటి అంటే ఓహెచ్. ఓహెచ్ అంటే ఓల్ అని రావాలి ఆల్కహాల్ కి. సో అది పొజిషన్ కూడా చెప్పాలి, ఎక్కడ ఉంది అంటే టు ఓల్, ఇలాగే చెప్పాలి కానీ ఆయన చివరిలో రాదు. ఈ ఫార్ములా మనం మైండ్ లో పెట్టుకొని రాయాలి, రైట్. తర్వాత 3 డైమెన్షనల్ రిప్రజెంటేషన్. 3 డైమెన్షనల్ రిప్రజెంటేషన్ ఎలాగ సార్? చూడు, నెక్స్ట్ రిప్రజెంటేషన్ 3 డైమెన్షనల్ రిప్రజెంటేషన్. 3 డైమెన్షనల్ రిప్రజెంటేషన్ లో ఎలాగ సార్? సపోజ్ మీథేన్ ఉందని, మీథేన్ అంటే ఫార్ములా ఏంటి? CH4 కదా. మరి ఆ CH4 ని రిప్రజెంట్ చేసే విధానం CHH ఇలాగా. ఒకటేమో కార్బన్ కి దూరంగా ఉంటుంది, ఒకటేమో మనకి దగ్గరలో ఉంటుంది. సో దిస్ ఈస్ H. ఏంటి సార్ ఈ 4 కార్బన్స్ ఐడెంటిటీ ఏంటి, ఎలాగా అంటే నువ్వు చెప్పాల్సింది ఏంటంటే ఈ రెండు ఒకే ప్లేన్ లో ఉన్నాయి. ఏది? ఈ రెడ్ తో రాసాను చూసావా, ఈ రెండు ఒకే ప్లేన్ లో ఉన్నాయి. నీ పేపర్ మీద నువ్వు పెన్ తో పేపర్ మీద రాస్తున్నావు కదా, నోట్ బుక్ లో పేపర్ మీద ఒకే ప్లేన్ లో ఉన్నాయి. 2 గీతలు గీసావు, ఆ రెండు ఒకే ప్లేన్ లో ఉన్నాయి, అవునా? ఒకటేమో పేపర్ కి వెనకాల వైపు ఉన్నాడు దూరంగా, ఒకటేమో పేపర్ నుంచి పైకి పొడుచుకు వచ్చినట్టు నీకు దగ్గరలో ఉన్నాడు. అంటే ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీలో స్టీరియో కెమిస్ట్రీ అని వస్తుంది. స్టీరియో కెమిస్ట్రీ, ఈ స్టీరియో కెమిస్ట్రీ, స్పెక్ట్రోస్కోపీ ఇవి తెలుసుకోవాలి అని అంటే కార్బన్ ఆటమ్ కి ఏది ఎటువైపు ఉంది, లెఫ్ట్ హ్యాండ్ సైడా రైట్ హ్యాండ్ సైడా, టాపా బాటమా అనేది క్లారిటీ ఉండాలి. ఏ గ్రూప్ ఎటు ఉంది అని. ఒకవేళ సపోజ్ కొన్ని మాలిక్యూల్స్ కి మాలిక్యులర్ ఫార్ములా సేమ్ యాజ్ ఇట్ ఈస్, స్ట్రక్చర్ కూడా సేమే, ఆటమ్స్ అన్ని సేమే, బాండ్స్, స్ట్రక్చర్, మాలిక్యులర్ ఫార్ములా అన్ని సేమే. కాకపోతే ఒక దాంట్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఉండాల్సింది రైట్ హ్యాండ్ సైడ్ లో ఉంటుంది, ఇంకో దాంట్లో రైట్ హ్యాండ్ సైడ్ లో ఉన్నది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మారుతుంది. ఆ చిన్న మార్పు వల్ల ప్రాపర్టీస్ మారిపోతాయి. ఒకటి మంచి మెడిసిన్ గా పనిచేస్తే ఇంకొకటి పాయిజన్ లాగా పనిచేయచ్చు. సపోజ్ ఇది కార్బన్ అనుకో, ఇది X ఉంది, ఇది Y ఉంది, ఇది Z అనుకో. సపోజ్ ఇది ఏదో A అనుకో. ఇంకో కాంపౌండ్ ఉంది, C ఉంది, X ఉంది, Y ఉంది, దాంట్లో మార్పు లేదు. Z ఇటువైపు వచ్చింది, A అటువైపుకి వెళ్ళింది. మాలిక్యులర్ ఫార్ములా సేమ్, స్ట్రక్చర్ కూడా సేమే, బాండ్స్ కూడా సేమే, అన్ని సేమ్. మారిందల్లా ఏంటంటే లెఫ్ట్ ది రైట్, రైట్ ది లెఫ్ట్ అవుట్. ఇలాగ మారితే ఒకటి మంచి మెడిసిన్ లాగా పనిచేస్తే ఇంకొకటి పాయిజన్ లాగా పనిచేయవచ్చు. ఓకే, కాబట్టి ఏది ఎటువైపు ఉంది అనేది మనకి క్లారిటీ ఉండాలి. దాన్ని తెలియజేయడం కోసం మనం పేపర్ మీద ఎలా రాసుకోవాలి, ఏ కాంపౌండ్ ఏంటి అనేది మనం అర్థం చేసుకోవడం కోసం ఒక సిస్టమ్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఆ సిస్టమే ఇదనమాట. సో ఇలా ఉన్నది ఏంటిది? నియర్, వ్యూయర్ కి దగ్గరలో ఉన్నటువంటిది అనేది నియరెస్ట్ టు ది వ్యూయర్. ఇదేంటి? ఫార్ ఫ్రమ్ ది వ్యూయర్. ఇవేమో సేమ్ ప్లేన్, ఈ రెండు హైడ్రోజన్స్ వచ్చేసి సేమ్ ప్లేన్ లో ఉన్నట్టు. ఒకటేమో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నట్లయితే ఇంకోటేమో రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నట్టు. లెఫ్ట్ రైట్, ఒకటి దూరంగా ఉంది, ఒకటి దగ్గరగా ఉంది, ఇలా. సో ఇదేంటంటే మాలిక్యూల్స్ మనం అర్థం చేసుకోవడానికి ఇట్లా రాసి ఉన్నట్లయితే ఇది దూరం, ఇది దగ్గర, ఇది లెఫ్ట్, ఇది రైట్ అని తెలుసుకోవడానికి. ఓకే, సో ఇది వెడ్జ్ అండ్ డాష్ రిప్రజెంటేషన్ అని కూడా అంటారు. వెడ్జ్ అండ్ డాష్. వెడ్జ్, ఇదిగో ఇది వెడ్జ్ అంటే ఇలా రాసాం కదా, ఇది థిక్గా రాసింది, ఇలా రాసిన దాన్ని వెడ్జ్ అంటాం. దిస్ ఈజ్ వెడ్జ్. అండ్ డాష్, వెడ్జ్ అండ్ డాష్ స్ట్రక్చరల్ ఫార్ములా. డాష్ అంటే అదేమైంది, ఇలాగా దూరంగా వెళ్ళి. వెడ్జ్ అండ్ డాష్ స్ట్రక్చరల్ ఫార్ములా అని కూడా అంటాం. ఓకే, అంతమించి ఏం అవసరం లేదు అది. ఓకే, ఇప్పుడు క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. మరి ఈ క్లాసిఫికేషన్ కూడా ఒకసారి చూసి
ఇంకా మరింత డెప్త్ లోకి మనం వెళ్దాం. సో క్లాసిఫికేషన్ ఒకటి నోట్ చేసుకున్నావు. మరి ఆర్గానిక్ కాంపౌండ్స్, బేసికల్లీ ముందు ఒకసారి చూడు, తర్వాత నువ్వు బుక్ తిప్పేసి రాసుకుందు. కానీ ఇదిగో ఏసైక్లిక్ ఆర్ ఓపెన్ చైన్ కాంపౌండ్స్ ఆర్ ఏలిఫాటిక్ కాంపౌండ్స్ అంటారు. ఈ పదాలన్నీ తెలిసి ఉండాలి. క్లాసిఫికేషన్ అడుగుతాడని కాదు. ఏలిఫాటిక్ అంటే ఏంటి, తర్వాత హెట్రోసైక్లిక్ అంటే ఏంటి, హోమోసైక్లిక్ అంటే ఏంటి, ఆ తర్వాత సైక్లో కాంపౌండ్స్ అంటే ఏంటి, సాచురేటెడ్ అంటే ఏంటి, అన్సాచురేటెడ్ అంటే ఏంటి, అందులో క్యుములేటెడ్ అంటే మీనింగ్ ఏంటి, కాంజుగేటెడ్ అంటే ఏంటి, ఐసోలేటెడ్ అంటే ఏంటి, ఈ పదాలకి మీనింగ్ తెలియడం కోసం దీని నుంచి బిట్ ఏమి తీసుకొచ్చి అడగడు క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అని. సో ఇదంతా ఏంటంటే బేసిక్ నాలెడ్జ్ మనకి క్లారిటీ ఉండాలి. అప్పుడు ఈజీ అవుతుంది నీకు ఆర్గానిక్ కెమిస్ట్రీ చదవడం, నేర్చుకోవడం. సో ఆర్గానిక్ కాంపౌండ్స్ బేసికల్లీ 2 types గా చేయొచ్చు. ఏసైక్లిక్ కాంపౌండ్స్, ఏసైక్లిక్ అంటే లాంగ్ చైన్స్ అనుకో, సైకిల్ అంటే రింగ్ కదా, ఏసైక్లిక్ అంటే రింగు లేనటువంటిది, రింగు లేదు అంటే లాంగ్ చైన్ అని మీనింగ్ కదా. ఆర్ ఓపెన్ చైన్ అని కూడా అంటాం. ఏసైక్లిక్ అంటావు లేదా ఓపెన్ చైన్ అంటావు. ఇంకో పదం కూడా ఉంది, ఏలిఫాటిక్. ఇప్పుడు ఎక్కడైనా ఏలిఫాటిక్ అని వస్తే నువ్వు అర్థం చేసుకోవాలి, ఓహో లాంగ్ చైన్ కాంపౌండ్ కదా అనేది నీకు వెంటనే స్ట్రైక్ అవ్వాలి. దానికోసం ఇంకోవైపు ఏంటి, సైక్లిక్ ఆర్ క్లోజ్డ్ చైన్. సైక్లిక్ అంటే ఇదిగో క్లోజ్డ్ చైన్ అంటే 2 ends కలిసిపోయాయి అనమాట. ఇలాగా సైక్లిక్ ఆర్ క్లోజ్డ్ చైన్, క్లోజ్ అయిపోయింది, చైన్ క్లోజ్ అయిపోయింది. ఆర్ రింగ్ కాంపౌండ్స్. ఓకే, అది మీనింగ్ తెలియాలి. మరి ఈ ఏసైక్లిక్ ఆర్ ఓపెన్ చైన్ ఆర్ ఎలిఫాటిక్ కాంపౌండ్స్ అనేవి 2 types. ఒకటేమో స్ట్రైట్ చైన్, ఇంకోటి బ్రాంచ్డ్ చైన్. ఇదిగో ఇది స్ట్రైట్ చైన్ అని అనుకున్నట్లయితే, బ్రాంచ్డ్ చైన్ అంటే ఇలాగా బ్రాంచెస్ ఉంటాయి. ఎన్ని బ్రాంచెస్ అయినా ఉండొచ్చు, ఆ బ్రాంచ్ మళ్ళీ బ్రాంచెస్ ఉండవచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. మొత్తానికి బ్రాంచ్డ్ చైన్ కాంపౌండ్. ఓకే, స్ట్రైట్ చైన్, బ్రాంచ్డ్ చైన్స్ అని 2 types. అలాగే వాటి ముందు ఇది నేర్చేసుకుందాం, ఆ తర్వాత అటువైపుకి వెళ్దాం. సో నౌ హియర్ స్ట్రైట్ చైన్ కాంపౌండ్స్ అండ్ బ్రాంచ్డ్ చైన్ కాంపౌండ్స్ ఆర్ ఆఫ్ 2 types. మళ్ళీ ఏమేంటి అంటే సాచురేటెడ్, అన్సాచురేటెడ్. సాచురేటెడ్ అంటే ఏంటి సార్? సాచురేటెడ్ అంటే కార్బన్ కార్బన్ సింగిల్ బాండ్స్ మాత్రమే ఉంటే కాంపౌండ్ మొత్తంలో, దట్ ఈస్ సాచురేటెడ్. ఎక్కడో ఒక్క చోట నీకు డబుల్ బాండ్ కానీ డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ వచ్చినట్లయితే దెన్ దట్ ఈస్ కాల్డ్ అన్సాచురేటెడ్ కాంపౌండ్. డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ కనపడితే సార్ అన్సాచురేటెడ్ సార్ అని చెప్పవచ్చు. అన్ని సింగిల్ బాండ్ ఉన్నాయనుకో సాచురేటెడ్ కాంపౌండ్ సార్ అని చెప్పవచ్చు. సో ఏ కాంపౌండ్స్ గురించి మాట్లాడుతున్నాం? ఏలిఫాటిక్ కాంపౌండ్స్ 2 types, స్ట్రైట్, బ్రాంచ్డ్. మళ్ళీ స్ట్రైట్ బ్రాంచ్డ్ లో రకాలు ఉన్నాయి. అది సాచురేటెడా అన్సాచురేటెడా అనేది. ఓకే, మళ్ళీ ఇప్పుడు చూడు, సాచురేటెడ్ కాంపౌండ్స్ కి ఎగ్జాంపుల్ ఏంటంటే ఆల్కేన్స్. ఆల్కేన్స్ అంటే CnH2n+2 ఫార్ములా కదా. వీటిలో కార్బన్ కార్బన్ సింగిల్ బాండే ఉంటుంది అన్నింటిలోనూ. నువ్వు ఏది రాసినా, మీథేన్ రాసినా, మీథేన్ లో ఉన్నది ఒకటే కార్బన్ అనుకో, ఇక ఇక్కడ కార్బన్ కార్బన్ కి సంబంధమే లేదు, ఉన్నదే ఒక కార్బన్. ఇప్పుడు C2H6 రాస్తే కార్బన్ కార్బన్ మధ్య సింగిల్ బాండే ఉంటుంది. ఇక ఎన్ని కార్బన్లు ఉన్నా కానీ ఆల్కేన్ లో కార్బన్ కార్బన్ మధ్య సింగిల్ బాండే వస్తూ ఉంటుంది. సో ఆల్కేన్స్ ఆర్ సాచురేటెడా అన్సాచురేటెడా? సాచురేటెడ్ కాంపౌండ్స్. ఇక అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ ఆల్కీన్స్, ఆల్కైన్స్. ఆల్కీన్స్ అంటే కార్బన్ కార్బన్ డబుల్ బాండ్, ఆల్కైన్స్ అంటే కార్బన్ కార్బన్ ట్రిపుల్ బాండ్. అవునా? అంతేకాకుండా ఇంకా దీన్ని రకరకాలుగా చెప్పొచ్చు. ఆల్కాడైన్స్ అంటే కాంపౌండ్ లో ఎక్కడో 2 డబుల్ బాండ్స్ ఉంటే ఆల్కాడైన్స్ అంతే. డైన్స్ కావచ్చు, ట్రైన్స్ కావచ్చు, టెట్రాయిన్స్ కావచ్చు, ఎన్ని రకాలైన రాస్తుంది. మొత్తానికి డబుల్ బాండ్ కనుక ఉంటే అన్సాచురేటెడ్ కింద వస్తుంది. అది డైనా ట్రైనా అనేది వేరే విషయం. తర్వాత ఆల్కీనైన్స్ అంటే అర్థం ఏంటి సార్? డబుల్ బాండ్ ఉంటుంది, ట్రిపుల్ బాండ్ ఉంటుంది. ఆల్కీన్ అంటే డబుల్ బాండ్, ఆల్కైన్ అంటే ట్రిపుల్ బాండ్, ఆల్కీనైన్ అంటే డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ రెండు ఉన్నాయి. అంటే సపోజ్ కాంపౌండ్ ఇలా ఉంది అనుకో,
దిస్ ఇస్ నథింగ్ బట్ ఆల్కీనైన్ సార్ అది అని చెప్పవచ్చు. లేకపోతే టేక్ అండ్ ఆల్కీనైన్ అన్నాడు అనుకో, ఒక డబుల్ బాండ్ ఉంది ఒక ట్రిపుల్ బాండ్ ఉన్న కాంపౌండ్ తీసుకో అని అర్థం. సో ఆ మీనింగ్స్ తెలియటం కోసం ఇది, అంతేగాని దీంట్లోంచి బిట్లు అడుగుతాడు అనేది కాదు. ఓకే, ఆ తర్వాత ఇప్పుడు ఏమన్నా అన్సాచురేటెడ్ జనరల్ గా ఇంతవరకు ఎన్నైనా చెప్పొచ్చుగా, డైయిన్స్, ట్రైయిన్స్, టెట్రాయిన్స్ చాలా చెప్పొచ్చు ఇక్కడ. కానీ కొన్ని ఎగ్జాంపుల్స్ కోసం ఆల్కీన్స్ డబుల్ బాండ్ ఉన్నవి, ఆల్కా డైయిన్స్ 2 డబుల్ బాండ్స్ ఉన్నవి, ఆల్కీనైన్స్ అంటే డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ ఉన్నవి ఆల్కీనైన్స్ అనేది. అలాగే అదే ఆల్కైన్స్ అన్నాడు కదా ఇక్కడ, ఆల్కైన్స్ అంటే ఏం చెప్పాలి, ఓన్లీ ట్రిపుల్ బాండ్ ఉన్నటువంటిది, ఓన్లీ ట్రిపుల్ బాండ్ ఉన్నటువంటి కాంపౌండ్ ఆల్కైన్. ఆల్కీనైన్ అంటే ఇదిగో డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ ఉన్నటువంటి కాంపౌండ్. ఓకే, ఇలాగా డిఫరెంట్ టైప్స్. ఆల్కీన్ అంటే ఇదిగో డబుల్ బాండ్ ఉన్నటువంటిది. ఓకే, క్లారిటీ ఉంది కదా. అలాగే మళ్ళీ చూడు, ఆల్కీన్స్, ఆల్కా డైయిన్స్ మళ్ళీ డిఫరెంట్ టైప్స్. ఆల్కీన్స్, ఆల్కా డైయిన్స్, లేదా ఆల్కా డైయిన్సే కాదు, ఆల్కా ట్రైయిన్స్, ఆల్కా టెట్రాయిన్స్. ఓకే, వాటిని మనం ఏం చెప్పొచ్చు, క్యుములేటెడ్, కాంజుగేటెడ్, ఐసోలేటెడ్. క్యుములేటెడ్ అంటే ఏంటి సార్, కాంజుగేటెడ్ అంటే ఏంటి సార్? సో చూడు, జాగ్రత్త గమనించు. క్యుములేటెడ్ అంటే ఏం లేదు, డబుల్ బాండ్స్ పక్క పక్కనే ఇలా వచ్చింది అనుకో ఎక్కడైనా, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ క్యుములేటెడ్. పక్క పక్కనే డబుల్ బాండ్స్ వస్తే క్యుములేటెడ్. గుర్తుపెట్టుకో వాడేది, అది క్యుములేటెడా కాంజుగేటెడా అని అడిగాను అనుకో, సార్ ఇలా ఉంటే క్యుములేటెడ్ సార్ అని చెప్పు. కాంజుగేటెడ్ అంటే ఏంటి సార్, ఆల్టర్నేట్ డబుల్ బాండ్స్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ ఏమని చెప్పాలి, సింగిల్ బాండ్ డబుల్ బాండ్, సింగిల్ బాండ్ డబుల్ బాండ్, సింగిల్ బాండ్ మళ్ళీ డబుల్ బాండ్ వస్తుంది. అలాగా వచ్చినట్లయితే దాన్ని ఏమని పలకాలి నువ్వు, కాంజుగేటెడ్ అని పలకాలి, కాంజుగేటెడ్. ఓకే, అలాగే ఐసోలేటెడ్ అంటే ఇష్టం వచ్చినట్టుగా ఉండదు, ఒక సిస్టమ్ అనేది ఉండదు. అంటే ఇక్కడ డబుల్ బాండ్ వచ్చింది, మళ్ళీ ఎక్కడో డబుల్ బాండ్ వచ్చింది, మళ్ళీ వెంటనే డబుల్ బాండ్ వచ్చింది, మళ్ళీ ఒకటి వదిలేసి మళ్ళీ అక్కడ వచ్చింది. ఒక ఇష్టానుసారంగా ఉంది, ఒక పద్ధతి లేదు, కంటిన్యూస్ గా లేవు డబుల్ బాండ్స్, లేదా ఆల్టర్నేటివ్ గా లేవు, ఒకదాని తర్వాత ఒకటి అలా లేవు. ఒక చోట ఏమో డబుల్ బాండ్ వచ్చింది, 2 సింగిల్ బాండ్స్ వచ్చి డబుల్ బాండ్స్ మళ్ళీ 2 వచ్చేసాయి, మళ్ళీ సింగిల్ బాండ్ తర్వాత ఒక డబుల్ బాండ్, మళ్ళీ సింగిల్ బాండ్, అస్తవ్యస్తంగా ఉంది. అలా కనుక వచ్చినట్లయితే దెన్ దట్ ఈస్ కాల్డ్ ఐసోలేటెడ్, ఐసోలేటెడ్ అనాలి. సో డైయిన్స్ లేదా టెట్రాయిన్స్ ఏదైనా తీసుకున్నట్లయితే దెన్ దే ఆర్ క్లాసిఫైడ్ యాజ్ క్యుములేటెడ్, కాంజుగేటెడ్, ఐసోలేటెడ్. ఓకే, నౌ క్లియర్. ఇప్పుడు చూడు, సైక్లిక్ కాంపౌండ్స్ దగ్గరికి పోతాం. ఈ రింగ్ లైక్ కాంపౌండ్స్ ని ఎలాగ సార్ రిప్రజెంట్ చేయడం, సైక్లిక్ అంటావు, క్లోజ్డ్ చైన్ అంటావు, రింగ్ లైక్ కాంపౌండ్స్ అంటావు కదా. అలా ఉంటాయి. ఇప్పుడు ఇవి 2 టైప్స్, హోమోసైక్లిక్, హెట్రోసైక్లిక్. హోమోసైక్లిక్ అంటే ఏంటి సార్, రింగ్ మొత్తంలో అన్ని కూడా కార్బన్ ఆటమ్సే ఉంటే దట్ ఈస్ కాల్డ్ హోమోసైక్లిక్ ఆర్ కార్బోసైక్లిక్. రింగ్ దేంతో ఫామ్ అయింది, అదర్ ఆటమ్స్ లేవు అందులో, ఓన్లీ కార్బన్ ఆటమ్సే ఉంటే హోమోసైక్లిక్ ఆర్ కార్బోసైక్లిక్. అలాగే రింగ్ లో నీకు కార్బన్ కాకుండా కార్బన్ తో పాటు అదర్ ఆటమ్స్ ఏవైనా ఉన్నట్లయితే, నైట్రోజన్, సల్ఫర్ అలాంటివి ఏమైనా ఉన్నట్లయితే దెన్ దట్ ఈస్ కాల్డ్ హెటెరోసైక్లిక్ అవుతుంది. హోమోసైక్లిక్ లేదా కార్బోసైక్లిక్, పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏది ఏంటి ఏం చెప్తున్నాడు, కార్బోసైక్లిక్ తీసుకోమన్నాడా, హోమోసైక్లిక్ తీసుకోమన్నాడా, హెటెరోసైక్లిక్ అంటే నీకు ఐడియా రావాలి. హెటెరోసైక్లిక్ అంటే ఓహో రింగ్ లో కార్బన్ ఆటమ్స్ తో పాటు అదర్ ఆటమ్ ఏదో ఉండి ఉంటుంది అని. అలాగే హోమోసైక్లిక్ ఆర్ కార్బోసైక్లిక్ అంటే అన్ని కార్బన్ ఆటమ్స్ ఉంటాయి. తర్వాత అన్ని కార్బన్ ఆటమ్స్ ఉండేటటువంటివి తీసుకుంటే దే ఆర్ ఆఫ్ 2 టైప్స్. ఏంటి సార్, ఏలిసైక్లిక్ ఉంటాయి, ఏరోమాటిక్ ఉంటాయి. ఏలిసైక్లిక్ అండ్ ఏరోమాటిక్. ఏలిసైక్లిక్ అంటే ఏంటి సార్, ఇదిగో ఏలిఫాటిక్ కాంపౌండ్స్ ఉన్నాయి కదా, అలాంటి ప్రాపర్టీస్ ఉంటాయి.
రింగ్ ఉంటది ఇక్కడ, అన్ని కార్బన్ ఆటమ్సే. వాటికి ఆ కాంపౌండ్స్ కి ఏ ప్రాపర్టీస్ వస్తాయంటే ఇదిగో ఇక్కడ ఏసైక్లిక్ ఆర్ ఓపెన్ చైన్ ఆర్ ఏలిఫాటిక్ అన్నావు కదా ఇక్కడ స్టార్టింగ్ లో. దీనికి ఎలాంటి ప్రాపర్టీస్ ఉంటాయో అలాంటి ప్రాపర్టీస్ ఇక్కడ వస్తాయి దీనికి. ఏలిసైక్లిక్ అన్ని కార్బన్ ఆటమ్స్, కానీ ఏలిసైక్లిక్ కాంపౌండ్స్ కి అదే ఏసైక్లిక్ కాంపౌండ్స్ ఆర్ ఏలిఫాటిక్ కాంపౌండ్స్ ఉండే ప్రాపర్టీస్ వస్తాయి వీటికి ఏలిసైక్లిక్. ఓకే, మరి దానికి ఎగ్జాంపుల్ ఏంటి సార్ అంటే, సపోజ్ కాంపౌండ్ చూడు, అన్ని కార్బన్ ఆటమ్స్, అన్ని కార్బన్ ఆటమ్స్, కానీ ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు. ఇంకా అదే కాదు, ఎన్నైనా ఉండొచ్చు. రింగ్ ఉండాలి, అన్ని కార్బన్ ఆటమ్స్ ఉండాలి, అక్కడ డబుల్ బాండ్స్ ఉండొచ్చు, ట్రిపుల్ బాండ్స్ ఉండొచ్చు, సింగిల్ బాండ్స్ ఉండొచ్చు, 2 డబుల్ బాండ్స్, 3 డబుల్ బాండ్స్ ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. కానీ వీటన్నిటికి ఎలాంటి ప్రాపర్టీస్ వస్తాయి అంటే ఇదిగో ఏసైక్లిక్ కాంపౌండ్స్ కి వచ్చినటువంటి ప్రాపర్టీస్ దీనికి ఉంటాయి. ఓకే, అంటే సైక్లోహెక్సేన్, సైక్లోహెక్సీన్, ఇదిగో చూడు ఇక్కడ ఇచ్చాడు చూడు, సైక్లో ఆల్కేన్, సైక్లో ఆల్కీన్స్, సైక్లో ఆల్కాడైన్స్ లేదా సైక్లో ఆల్కైన్స్, అది కూడా రాసుకోవచ్చు. సైక్లో ఆల్కీన్స్ అన్నాడు, ఇది సైక్లో ఆల్కీనా కాదా? కదా. సైక్లోహెక్సీన్ 6 కార్బన్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6, సైక్లో రింగ్ లాగా ఉంది. హెక్స్ 6 కార్బన్స్, ఈన్ డబుల్ బాండ్. సైక్లో ఆల్కేన్, సైక్లో సారీ ఇది సైక్లో ఆల్కీన్, ఇది కదా సైక్లో ఆల్. ఓకే, ఇది సైక్లో ఆల్కేన్, ఇది దీనికి సైక్లో ఆల్కేన్, అవునా? సైక్లో ఆల్కేన్, ఆల్కేన్ అంటే సింగిల్ బాండ్స్ ఉండాలి, ఏన్ సింగిల్ బాండ్, సైక్లో రింగ్, ఇది సైక్లో ఆల్కీన్, సైక్లో ఆల్కేన్. ఇది ఇక్కడ ఇవ్వలేదు, దీంట్లో ఇవ్వలేదు. సైక్లో ఆల్కైన్, సైక్లో ఆల్కాడైన్స్, అవునా? ఇంకోటి రాస్తా, అది మళ్ళీ తేడా వస్తుంది, మళ్ళీ చెప్తా. అది ఇదిగో ఇదేంటి, ఇది డైన్ కదా, సైక్లో ఆల్కాడైన్, సైక్లో రింగ్ లాగా ఉంది, ఆల్కాడైన్ 2 డబుల్ బాండ్స్. సో వీటన్నిటికీ ఎలిఫాటిక్ కాంపౌండ్స్ ఉండే ప్రాపర్టీస్ ఉంటాయి. అది ఎలిసైక్లిక్ ఉంటాయి, హోమోసైక్లిక్ లేదా కార్బోసైక్లిక్ లో టైప్స్ అన్నమాట. మళ్ళీ ఇంకోటి ఏంటి, ఆరోమాటిక్. ఆరోమాటిక్ అంటే ఏంటి సార్? రింగ్ ఉంటుంది, రింగ్ లో కార్బన్ ఆటమ్స్ ఉంటాయి కదా, కార్బోసైక్లికే కదా. అయితే ఆరోమాటిక్ నేచర్ ఉండాలి. ఇది వేరు, ఇది వేరు. ఇప్పుడు ఇక్కడ ఏంటి, అన్ని కార్బన్ ఆటమ్సే ఆల్టర్నేట్ డబుల్ బాండ్స్ వచ్చాయి. ఇక్కడ అన్ని కార్బన్ ఆటమ్సే, ఇక్కడ 6, ఇక్కడ కూడా 6, ఇక్కడ ఒక్క డబుల్ బాండ్ ఉంది, ఇక్కడ 3 డబుల్ బాండ్స్ ఉంది. ఇది వాట్ యు కాల్ ఆరోమాటిక్. అయితే ఇది నాన్ ఆరోమాటిక్, ఎలిసైక్లిక్. మళ్ళీ రూల్స్ ఉంటాయి. ఇది ఏంటి సార్ ఆరోమాటిక్ అంటే ఏంటి, మరి ఇది ఆరోమాటిక్ ఎందుకు కాదు అంటే రూల్ ఏముండాలి, ఆరోమాటిక్ కాంపౌండ్ అంటే ప్లేనారిటీ ఉండాలి, అన్ని ఒకే ప్లేన్ లో ఉంటాయి. ఇక్కడ అకార్డింగ్ టు హకెల్స్ రూల్, హకెల్స్ రూల్ ప్రకారం ఏముండాలి, 4n+2 π ఎలక్ట్రాన్స్ ఉండాలి. ఓకే, అప్పుడు దాన్ని ఆరోమాటిక్ కాంపౌండ్ అంటారు. ఇక్కడ చూడు, పై ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి, ఇది ఒక పై బాండ్, ఇది ఒక పై బాండ్, ఇది ఒక పై బాండ్, 6 ఉన్నాయి కదా పై ఎలక్ట్రాన్స్. ఈ ఫార్ములా సెట్ అవ్వాలి. n 0 1 2 3 సో అని ఏదైనా రాసుకోండి. ఇప్పుడు నేనేం రాసా, 4 రాసి n 0 రాశాను అనుకో, ఇందులో ఏదైనా సబ్స్టిట్యూట్ చేసి +2 అన్నా, అప్పుడు ఎంత అయింది బాబు, ఇది 4 × 0 అంటే 0 + 2 అంటే 2 π ఎలక్ట్రాన్స్ వచ్చాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి మనకి, 6 ఉన్నాయి.
ఇప్పుడు నేను 1 రాసి చూస్తాను. 4 into 1 plus 2. 4 plus 2 దట్ ఈస్ 6 పై ఎలక్ట్రాన్స్ వచ్చాయా లేదా? ఈ ఫార్ములా సెట్ అయిందా లేదా? సెట్ అయింది. ఆ ఫార్ములా ప్రకారం వచ్చిన ఎలక్ట్రాన్లు ఈ కాంపౌండ్ లో ఉన్న పై ఎలక్ట్రాన్స్, నిజానికి ఉన్న పై ఎలక్ట్రాన్స్ రెండు ఈక్వల్ అయితే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఆరోమాటిక్ కాంపౌండ్. అవునా? ఇక్కడ చూడు, నేను ఇంకోటి రాశా. ఇక్కడ ఎన్ని ఉన్నాయి పై ఎలక్ట్రాన్స్? 2 ఉన్నాయి. 2 వచ్చాయిగా. మరి ఇది ఆరోమాటిక్ కాంపౌండా కాదా? కాదు. ఎందుకని? రైట్, sp2 కార్బన్స్ ఉండాలి. అన్ని ప్లేనారిటీ ఉండాలి. ప్లేనారిటీ ఉండదు. ఈ 2 కార్బన్లే ప్లేన్ లో ఉంటాయి. ఇది sp3 కార్బన్, ఇది sp3, ఇది sp3, ఇది కూడా sp3. అన్ని sp2లు ఉండాలి. ఇక్కడ అన్ని sp2 కార్బన్స్ ప్లేన్ లో ఉంటాయి. ఇది sp2లో ఉన్నాయి, sp3లో ఉన్నాయి. అన్ని ఒక ప్లేన్ లో ఉండవు, జిగ్జాగ్ గా. కాబట్టి ఇక్కడ ఏమన్నా నువ్వు ఇప్పుడు ఆరోమాటిక్ కాంపౌండ్ అంటే ఏం తెలియాలి? అకార్డింగ్ టు హక్కెల్స్ రూల్, కాంపౌండ్ మస్ట్ కంటైన్ 4n plus 2 pi electron. And in the compound, all carbon atoms must present in a plane. And all carbon atoms must undergo sp2 hybridity. కొన్ని రూల్స్ ఉంటాయి దానికి, ఇంకా ఉంటాయి. ఇంకా డీప్కి వెళ్తే ఆరోమాటిసిటీ అనేది ఒక టాపిక్ అసలు ఐఐటి లెవెల్లో వెళ్తాయి. ఓకే, సో అలాగే ఆరోమాటిక్ ఉంటాయి, ఎలిసైక్లిక్ ఉంటాయి హోమోసైక్లిక్ లో. తర్వాత హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్, ఎలిసైక్లిక్ అండ్ ఆరోమాటిక్. ఇవి కూడా అంటే హెట్రోసైక్లిక్ అంటే అదర్ ఆటమ్స్ ఉంటాయి, అదర్ దాన్ కార్బన్ ఆటమ్స్ లైక్ నైట్రోజన్, సల్ఫర్, ఫాస్ఫరస్ ఎట్సెట్రా ఆటమ్స్ ఆల్సో present in the ring along with the carbon atoms. ఒకటి కార్బన్ లేకుండా ఆటమ్స్ కాదు, కార్బన్ ఆటమ్స్ తో పాటు ఆ ఆటమ్స్. అవి కూడా 2 types, ఎలిసైక్లిక్, ఆరోమాటిక్ ఉంటాయి. సో దిస్ ఇస్ అబౌట్ క్లాసిఫికేషన్. ఓకే, సో నువ్వు ఏం చేస్తావు అంటే, ఫోన్ ఉంది కదా మీ దగ్గర, ఫోన్ లో టీచ్మెంట్ అని యాప్ ఉంటుంది. టీచ్మెంట్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు నేను ఒక లింక్ పంపిస్తాను. ఆ లింక్ ఓపెన్ చేస్తే క్లాస్లోకి ఎంటర్ అవుతుంది. ఈ క్లాస్ ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అది రికార్డ్ అయిపోతుంది. దాంట్లో నీకు స్టడీ మెటీరియల్ పెడతా. ఈ చాప్టర్ మొత్తం పెట్టేస్తా. ఇప్పుడు నేను పీడిఎఫ్ ఏదైతే చెప్తున్నానో ఈ పీడిఎఫ్ పెట్టేస్తా. మీకు ఈజీ అది చూసి నువ్వు నోట్స్ రాసుకోవడం, తెలియని చూసుకోవడం దాన్ని. ఓకే, రైట్. సో నెక్స్ట్ టుమారో విల్ కంటిన్యూ. ఓకేనా?